హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మేము రీసెంట్గా అయితే మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో ఉన్న శ్రీ వీరభద్రస్వామి ఆలయం అయితే దర్శించుకున్నాము. ఇక్కడ శ్రీ వీరభద్రేశ్వర ఆలయం అంటే భద్రకాళి అమ్మవారు కూడా ఉంటారనమాట. ఇప్పుడు చూస్తున్నదైతే వీరభద్రస్వామి దేవాలయం. ఎంట్రన్స్ అయితే 2 సైడ్స్ ఉంటుందన్నమాట. ఇలా ఫస్ట్ అయితే ఇలా వెళ్ళగానే ఇది కొంచెం మనకు బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇలా మన గుడి ప్రాంగణం అంతా కూడా ఇలా ఉంటుంది. ఎంతోమంది భక్తులు ఇక్కడ కోరికలు కోరితే నెరవేరుతాయని అయితే చాలా నమ్ముతారనమాట. ఇది తెలంగాణలోని పురాతన దేవాలయాల్లో ఒకటి. ఇక్కడ ప్రతి సంవత్సరం శివరాత్రి నుంచి 3 నెలల పాటు ఇక్కడ జాతర జరుగుతుందట. మేమైతే ఇక్కడికి చాలా సార్లు వచ్చాము. ఇప్పుడు అయితే రీసెంట్గా వచ్చాము, ఒక 1 ఇయర్ బ్యాక్. తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడం. చూస్తున్నారు కదా, ఎర్లీ మార్నింగ్ మనకైతే ఇప్పుడు 7:30 అవుతుంది. ఈ టైంలోనే ఇక్కడ స్వామివారికి బోనాలు ఎత్తడం, అమ్మవారికి ఏమో గంగ దీపం ఎత్తడం ఇలా అయితే ఉంటాయి. నేను గంగ దీపం కూడా వెత్తాను, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఫస్ట్ అయితే వీరభద్రేంద్ర స్వామిని అయితే దర్శించుకున్నాము. అది మీకు అయితే మన ఈ వీడియోలో చూడండి. అలాగే మీరు ఇంతకుముందు ఈ దేవాలయాన్ని సందర్శించినట్లయితే కామెంట్ చేయండి. ఇంకా మేమైతే మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి మేము ఈ దర్శనం చేసుకున్నాము. దగ్గర 20 మెంబర్స్ అయితే వెళ్ళాము. చూస్తున్నారు కదా, క్యూలో అయితే ఇంతమంది ఉన్నారు. మనకు స్టార్టింగ్లో గజస్తంభం, అక్కడే మనకు నంది కూడా కనిపిస్తుంది. ఇలా వీరభద్రేంద్ర స్వామి అయితే ఉంటారు. ఎక్కడా కూడా శివుడి దగ్గర నీసు అనేది అయితే ఉండరు, కానీ ఇక్కడ మాత్రం కోడి ఏటలు మాత్రం ఇక్కడ శివుడు అయినప్పటికీ కూడా కోస్తారనమాట. అందరూ కూడా ఎక్కువగా వాడుక భాషలో కురవి కాకుండా కొరవీరన్న అని పలుకుతూ ఉంటారు. మాకైతే కొరవీరన్న దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇక్కడ వీడియోలు ఫోటోలు అయితే సరిగా తీయనివ్వలేదు. మనకైతే ఇంతవరకు అయితే మేము క్యాప్చర్ చేయగలిగాము. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.